రైతు బంధు స్కీమ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ 60 లక్షల పాస్ పుస్తకాలు ఉన్నాయి. వాళ్ళకి డైరెక్ట్ గా పాస్ పుస్తకం చూసి రెవెన్యూ డేటా చూసి డబ్బులు ఇస్తున్నప్పుడు ఈ 200 యూనిట్ల స్కీమ్ కి అదే ప్రిన్సిపల్ ఎందుకు అప్లై చేయట్లేదు అనేది క్వశ్చన్ కదా. మేము ఇచ్చే ప్రతి రూపాయి కూడా రాష్ట్ర ప్రజలదే, ప్రజలు కట్టినటువంటి పన్నుల ద్వారా వచ్చేటువంటి డబ్బు. చివరికి ఈజీఎస్ లో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లో 100 రోజుల పని అని గ్రామీణ ప్రాంతాల్లో పిలుచుకున్నటువంటి పని కూలికి పోయేటువంటి వాళ్ళు కట్టేటువంటి ఇండైరెక్ట్ ట్యాక్స్ ద్వారా కూడా వచ్చేటువంటి ఆదాయాల నుంచి కట్టే డబ్బు. సో మేము ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా అర్థవంతంగా ఉండాలి, అది అనుకునేటువంటి బెనిఫిషరీకే చేరాలి, అనర్హులు చేరకూడదు అనేది కూడా ఆలోచన. ఉదాహరణకు ఇప్పుడు మీరు చెప్పినటువంటి దాంట్లో మొన్న ఎక్కడ చదివాం, 20,000 కోట్ల రూపాయలు పంట పండించేటువంటి వాళ్ళకి కాకుండా రియల్ ఎస్టేట్ చేసుకునేటువంటి వాళ్ళకి, లేకపోతే కొండలు గుట్టలు ఉన్నటువంటి వాళ్ళకి, లేకపోతే ఒట్టినే భూమి కొనుగోలు చేసుకుని పెట్టుకుంటే అట్లా ఉంటుంది అనుకునే ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్కి రాష్ట్ర ప్రజల డబ్బంతా పోయిందని చెప్తా ఉన్నారు. రైతు బంధు ఉద్దేశం ఏంటి? వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి రైతుకి మనం ఇచ్చేటువంటి వెసులుబాటు. మరి వ్యవసాయం చేయనటువంటి వాళ్ళకి మీరు డబ్బు ఇస్తే అది వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఇస్తున్నట్ట, వ్యవసాయం చేయకుండా ఉన్నటువంటి వాళ్ళకి కూడా డబ్బు ఇస్తున్నట్ట? సో అటువంటి తప్పిదాలు మళ్ళీ జరగవు. 20,000 కోట్లు అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్, ప్రజల సొమ్మే కదా. సో అదే దుర్వినియోగం కాకూడదు అన్నటువంటి ఆలోచన చేసి తప్ప వేరే ఆలోచన లేదు. నేను అందుకే మేము చాలా స్పష్టంగా ఉన్నాం. రైతు బంధు, రైతు భరోసా గురించి కూడా అడిగారు, చాలా మంది దాని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాటికి సంబంధించిన సమాచారం కూడా ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నాం. నేను మాట్లాడితే మేము రైతు బంధు ఇచ్చాం, మీరు ఇంకా ఇవ్వలేదని అక్కడికి మాట్లాడతాం. మేము చాలా స్పష్టంగా రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఇది పూర్తిగా ప్రజలకి, పట్టబడించే రైతులకి పెద్ద ఎత్తున ముందుగా ఉపయోగపడాలనేది మా ఆలోచన. దాంట్లో భాగంగా మేము రైతు బంధు సంబంధించి 1 ఎకరం ఉన్న వాళ్ళకి ముందుగా ఇచ్చాం, 2 ఎకరాల వాళ్ళకి ఇచ్చేసాం, 3 ఎకరాల వాళ్ళకి కంప్లీట్ చేశాం. ఇప్పుడు 3 నుంచి 4 ఎకరాలు ఉండేటువంటి వాళ్ళ కోసం చేస్తా ఉన్నాం. 5 ఎకరాల లోపల వాళ్ళకి త్వరలోనే కంప్లీట్ కూడా చేస్తాం. సరే, మీరు ఒకటే రోజు వేయలేదు అండి అని అడగొచ్చు చాలా మంది. బాగా ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే ఆ చేతిలో పెట్టిన రాష్ట్రంలో మేము గొప్పగా చేసామని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు వేసినటువంటి డేట్ చూస్తే వాళ్ళకంటే బాగా చేస్తూ ఉన్నాం. మేము 7 లక్షల కోట్ల పైబడి అప్పు చేసి రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడితే కూడా మేము అటు ఇటు సరి చేసుకొని మీకంటే ముందుగా ఇస్తా ఉన్నాం. ఉదాహరణకి యాసంగిలో మీరు 2018-19 లేకపోతే మిగతా ఒక ఉదాహరణ చెప్తాను. 2010, 2018 మొదలుపెట్టిన దాన్ని 5 నెలలు అంటే 33/2019 వరకు, ఇప్పుడు మనం యాసంగి కదా ఇచ్చేది, వాళ్ళు మొదలుపెట్టింది 20/10/2018లో ఇవ్వటం, 33/2019 వరకు ఇచ్చారు. అంటే ఎన్ని నెలలు? 5 నెలలు ఇచ్చారు. మేము వచ్చింది 2 నెలలు వచ్చింది. టూ మంత్స్ కూడా కంప్లీట్ అయ్యి 2 మంత్స్ 3rd మంత్లో ఎంటర్ అయ్యి చేస్తాం. వాళ్ళకంటే స్పీడ్గా చేస్తాను కదా. అట్లాగే మిగతా కూడా చూస్తే కూడా అంతే. సో ఏ ఒక్క యాసంగిలో కూడా వాళ్ళు 4 నెలల నుంచి తక్కువ లోపల ఎప్పుడు ఇవ్వలేం. సో వాళ్ళకంటే మేము బెటర్గా ఇస్తా ఉన్నాం, మోర్ లాజికల్గా చేస్తా ఉన్నాం. ఫస్ట్ ముందుగా అవసరం ఉండేటువంటి వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి చేసుకుంటే వెళ్తాం, కంప్లీట్ అయ్యి చేసేస్తాం. అమ్మా మిస్ ఎక్కడ ఆపింది ఏం లేదు, లెక్కంతా. మంత్రి గారు తర్వాత మంత్రి గారు సరే, ఇప్పుడిప్పుడే మా దగ్గర పూర్తిగా కొండలు గుట్టలు మైన్స్ మినరల్స్ లేకపోతే పేరుకు రాపించుకొని ఆడ పెట్టుకున్నటువంటి
వాటన్నిటికి సంబంధించి సమగ్రమైన సమాచారం ఇంకా తీసుకోలేదు. వాటిలో నుంచి మేము మార్పు చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ గా వాళ్ళు ఉన్న సిస్టాన్ని కంటిన్యూ చేస్తున్నాం. కొద్ది రోజుల తర్వాత దీని మీద పూర్తిగా సమగ్రమైన సమాచారంతో మీ ముందుకు వస్తాం. మంత్రి గారు సార్, మంత్రి గారు సార్ ఇది ఒక్క నిమిషం. దీనికి సంబంధించి మీరు మంత్రి గారు ఇప్పుడు అనౌన్స్ చేశారు డబ్బులు ఇస్తున్నారు ఏం చేయట్లేదు అంటున్నారు. మేము ఇన్ని ఇబ్బందులు ఉన్నా మేము అనౌన్స్ చేసినటువంటి గ్యారంటీ సంబంధించి అన్ని స్కీమ్స్ ని చేస్తా ఉన్నాం. మంత్రి గారు ఫ్రీ బస్సు మీ అందరూ తెలిసింది చేస్తున్నాం కదండి. ఆరోగ్యశ్రీ చేస్తూనే ఉన్నాం కదండి. ఉచిత కరెంట్ అన్నాం చేస్తూనే ఉన్నాం కదండి. గ్యాస్ సిలిండర్ 500కే అన్నాం చేస్తూనే ఉన్నాం కదండి. సార్ ఎక్కడ మంత్రి ఏది గారు, ఆపాం ఏది ఆపలేదు.